5 years. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ అండి. టీత్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్. లాస్ట్ 15 yearsగా జనరల్ డెంటిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఫ్రంట్ పళ్ళ మధ్యన స్పేసింగ్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్లు అవసరం, అసలు ఎందుకు అలాంటివి వస్తాయి, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ టాపిక్ మాట్లాడుతున్నాం అండి. అసలు ఫ్రంట్ పళ్ళ మధ్యన స్పేస్ అనేది 2 రకాలండి. ఫస్ట్ కొంతమందికి ఓన్లీ మిడిల్లో సెంటర్లో ఉన్న 2 టీత్ పళ్ళ మధ్య మాత్రమే స్పేస్ ఉంటుంది, అదొక కేటగిరీ అండి. ఇంకొంతమందికి జనరలైజ్డ్గా అంటే ఫ్రంట్ 6 పళ్ళు 8 పళ్ళ మధ్యన స్పేసెస్ ఉంటాయి, పైన కింద కూడా. ఈ ఫ్రంట్ టీత్ మధ్యన మిడిల్లో మాత్రమే స్పేస్ ఉందని మా టర్మ్స్ లో మిడ్ లైన్ డయాస్టీమా అంటామండి. ఈ మిడ్ లైన్ డయాస్టీమా అంటే ఏంటంటే మిడ్ లైన్ అంటే మిడిల్ కదండి, అక్కడ ఉన్న స్పేసెస్ అన్నమాట. ఈ స్పేసెస్ కి అండ్ జనరలైజ్ స్పేసెస్ కి కామన్ గా రీజన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక, ఈ మిడ్ లైన్ స్పేసెస్ అనేవి మెయిన్ హెరిడిటరీ వస్తాయండి. పేరెంట్స్ లో ఉంటే మాక్సిమం పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ జనరలైజ్ స్పేసింగ్స్ ఇవన్నీ వచ్చేసరికి పిల్లల్లో టంగ్ థ్రస్టింగ్ అంటాం, అంటే నాలుగుతో పళ్ళని ఇలా ముందుకు నెట్టడాన్ని కొంతమందికి హ్యాబిట్ గా ఉంటది. అండ్ టమ్ సకింగ్ అండి, కొంతమంది సన్నయ్య అంటారు కదండి, అది పెట్టుకోవడం అనే అలవాటు కూడా ఉంటది. దీని వలన కూడా మనకి ఎదర పళ్ళ మధ్య స్పేస్ అనేది వస్తుంది. కొంతమందికి ఈ మిడ్ లైన్ స్పేస్ తో పాటు అడిషనల్ గా ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే కనుక హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటాం. హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటే ఫ్రీనమ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటదండి నోట్లో. ఈ పై పెదవం కింద పెదవం ఎదర భాగంలో ఇంకా లోపల చిగురికి అతుక్కోవడానికి ఒక స్ట్రాంగ్ లా ఉంటది. స్ట్రాంగ్ అనేది మనం హై ఫ్రీనమ్ అంటాం. అది కొంచెం బాగా చిగురులో ఎత్తుగా పంటి వరకు గనక ఎక్స్టెండ్ అయ్యి అతుక్కుంటే దాన్ని హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటాం. ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఈ పళ్ళ మధ్య స్పేస్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ వీటిని ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఎప్పుడూ కూడా అందరూ క్లిప్ ట్రీట్మెంట్ వేసి పళ్ళ వరుసను క్లోజ్ చేసేయడం, లేదంటే క్యాప్లు వేసేసి పళ్ళ మధ్య స్పేస్ అన్ని క్లోజ్ చేసేయడం అని ఆలోచిస్తారండి. ఐడియల్గా పద్ధతిగా జరగాల్సింది ఏంటి, అసలు వీటికి ఏంటి రీజన్ అనే దాన్ని ఎలిమినేట్ చేయాలి. అది హెరిడిటరీ రీజన్ అయితే మనం ఎలాగో ఎలిమినేట్ చేయలేం, జెనెటికల్గా వచ్చేస్తుంది. అదే టంగ్ థ్రస్టింగ్ కానీ, నేను చెప్పినట్టు నాలుగుతో నెట్టడం కానీ, థమ్ సకింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా హ్యాబిట్స్ వల్ల వచ్చి ఉంటే కనుక ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేయాలండి. ఎలిమినేట్ చేసినాకనే మనం ఈ స్పేసెస్ క్లోజ్ చేసి ట్రీట్మెంట్ సంథింగ్ ఏదైనా చేసినా అది నిలబడుతుంది, లేదు అంటే మళ్ళీ సేమ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆ హ్యాబిట్స్ వాటిని ఎలిమినేట్ చేసాము అన్నాక నెక్స్ట్ ఈ స్పేసెస్ ని ఎలా క్లోజ్ చేసుకోవాలి అనే పార్ట్లోకి వచ్చేసరికి మోస్ట్ కామనెస్ట్ అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే క్లిప్లు వేసుకొని ఆ స్పేస్ ని క్లోజ్ చేసుకోవడం, బ్రేసెస్ అంటాం. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఇదే స్పేసెస్ ని మనం అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమైనా చేయొచ్చు, బ్రేసెస్ కాకుండా ఏమైనా చేయొచ్చు, నాకు అంత టైం లేదు, నేను ఇప్పుడు బ్రేసెస్ అయి పెట్టుకోలేను, అలైనర్స్ అయి వాడలేను అంటారా? ఈ స్పేసెస్ ని ఒక 2 millimeters కన్నా తక్కువ స్పేస్ ఉంటే కనుక పంటికకి 2 వైపులా ఉన్న పళ్ళకి, సపోజ్ ఇప్పుడు ఈ మొదటి 2 పళ్ళ మధ్యన ఒక 2 millimeters కన్నా ఎక్కువ స్పేస్ లేదు, తక్కువే ఉంది అనుకుంటే కనుక మనం ఈ పన్నుకి ఒక 1 mm టూత్ కలర్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయండి, వాటితో అడాప్ట్ చేసుకొని స్పేస్ ని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ గా ఇంకా ఏమైనా మాట్లాడుకోవాలి అంటే వినీర్స్ అని వస్తాయి, అదొకటి. అండ్ కొంతమంది క్యాప్స్ కూడా వేయాల్సి ఉంటుందండి, కండిషన్ బట్టి చూసి మీ డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు. సో ఫేస్ క్లోజర్ లో ఈ వినీర్ కానీ, కాంపోజిట్ ఫిల్లింగ్స్ చెప్పాను కదా, టూత్ కార్డ్ ఫిల్లింగ్ కానీ, క్యాప్స్ కానీ ఏదైనా తీసుకున్నా సరే ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ ని యాడ్ చేయడమే అక్కడ, అంటే ఉన్న కండిషన్ ని మాస్క్ చేయడమే, టూత్ ని మూవ్ చేయక్కర్లా. సో ఇవి ఆల్వేస్ నెక్స్ట్ లెవెల్ ఆప్షన్ అండి. తప్పదు, మనకి కుదరదు, బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ చేసుకోలేము అనుకుంటేనే వీటికి వెళ్ళాలి. అండ్ బ్రేసెస్ అలైనర్స్ చేసుకున్నాక వచ్చిన బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే కనుక మొత్తం ట్రీట్మెంట్ లో క్లోజ్డ్ అంతా అయిపోతుంది అండ్ ఆ తర్వాత దాన్ని రిటైన్ చేసుకోవడం కష్టం అండి. మాకున్న డిఫికల్ట్ కేసెస్ లో వన్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే కనుక మిడ్ లైన్ స్పేస్ అండి. మిడ్ లైన్ స్పేస్ ఎప్పుడైనా ఉంది, మిడిల్ లో స్పేస్ ఉంది అంటే అది క్లోజ్ చేయడం చాలా ఈజీ అండి, మాకు 6 to 8 months లో క్లోజ్ చేస్తాం. కానీ అది మళ్ళీ ఓపెన్ అయిపోకుండా చూసుకోవడం చాలా కష్టం అండి. దానికి గాను అడిషనల్ గా మేము ఒక 2 procedures చేస్తామండి. ఇది ఏదైతే ఫ్రీనమ్ అన్నా కదా, ఇలా స్ట్రాంగ్ లాగా అతుక్కుంటదని, దాన్ని చిన్న లేజర్ తో చిన్న కట్ ఇచ్చి అటాచ్మెంట్ ని లేకుండా చేస్తాము. అది మళ్ళీ పళ్ళు వరుసను దూరంగా నెట్టకుండా మనకు
మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి ఈ యాంటీరియర్ పార్ట్ లో లోపల ఫిక్స్డ్ గా ఒక వైర్ వేసి అతికించేస్తామండి, రిటెన్షన్ అంటాం. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఈ రెండు చేస్తాం. కొన్ని కేసెస్ లో ఏం చేస్తాం అంటే పెరిసిషన్ అనే ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ అండి. గమ్ ఫైబర్స్ అన్ని పంటికి ఎలా అయితే అతుక్కొని ఉంటాయో వాటిని ఇప్పుడు మనం మూవ్ చేసాం కదా, దగ్గర తీసుకొచ్చి ఆ గమ్ ఫైబర్స్ మళ్ళీ ఆ పంటికి అటాచ్ లేకుండా కొంచెం ఓపెన్ చేసి, అది మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అండి, చిగురు లెవెల్లో చేసేది. ఇలాంటి ఎడిటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకున్నట్టయితే కనుక 100% అయ్యి కరెక్ట్ అవుతాయండి. థ్యాంక్ యూ.